నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆలోచనలు అవసరాలు నెరవేర్చే సిద్ధాంతంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అమెరికాకు దాసోహం అంటున్న ప్రధాని మోదీ, ప్రజలకు వంట గ్యాస్ కొరత లేకుండా చూడాలి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివరెడ్డి డిమాండ్. బంగారు నగర షాప్ లో భారీ చోరీ, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన 210 సిఐ రాములు నాయక్. ప్రజా సమస్యలే సిద్ధాంతంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న కూటమిలోని జనసేన పార్టీకి ఏ సిద్ధాంతం లేదని, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, కేక్ కటింగ్, వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి 15 వార్షికోత్సవాలు పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడుబేన రాధిక, తాడుబేన రమేష్, మాజీ ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దేశ శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షులు కల్లం వెంకటాపారెడ్డి, షేక్ దుబాయ్ బాబు, మైలా విజయనాయుడు, ప్రసాదం, సురేష్ బాబు, ఉన్నం అనీష్, పొట్లూరి అశోక్, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కటారి హరీష్, యాతాటి అనిల్, పెదలంక వెంకటేశ్వరరావు, అక్కిదాసు కిరణ్ కుమార్, కుర్రా శ్రీను, పేరం సంజీవ్ రెడ్డి, కామెపల్లి లక్ష్మయ్య, కుర్రా జశ్వంత్, నిట్టా బాలు, నూకతోటి అభిషేక్, కామాదుల స్వామి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ పుట్టుక ఒక సంచలనం అయితే, వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలకి అసలు రాజకీయ పార్టీ నిర్మాణం ఏ రకంగా చేయాలో నేర్పిన పార్టీ, ప్రజల కోసం పనిచేసిన పార్టీ. అలాగే ఈరోజు మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా గర్వపడతా ఉండా. ఎందుకో తెలుసా? పార్టీ ఓడిపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో 18 లక్షల వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమైన నాయకులతో పార్టీ నిర్మాణం చేయటం అంటే మాటలు కాదు. 18 లక్షలు. ఇది ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? భాగస్వామ్యం ఉన్న జనసేన పార్టీ కనీసం పార్టీ నిర్మాణం ఏడో తెలీదు, మొండెమేడో తెలీదు, కాళ్ళేడో తెలీదు, తోకేడో తెలీదు. వీటికి ఏం సిద్ధాంతాలు? ఈ సిద్ధాంతమా? కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజాస్వామ్య విలువలని పార్టీ అధికారంలో ఉన్నా, పార్టీ అధికారం లేకపోయినా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో పేదవాడిని అంతో ఇంతో ఆర్థికంగా అసమానతలను తొలగించే విధంగా, ఆర్థిక అసమానతలను తొలగించటమే కాకుండా ఆర్థిక ఫలాల్ని వాళ్ళకు అందజేసే విధంగా చేశాం. కాబట్టి ఒక ఎలక్షన్లో ప్రజలు మోసపోవచ్చు, ఒక ఎలక్షన్లో ప్రజలు ఏమారొచ్చు, ఒక ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీని తొక్కడం కోసం కూటములు కట్టచ్చు. కానీ వాస్తవాల్ని, ప్రజలకు ఏ పార్టీ ద్వారా మంచి జరిగింది, ఏ పార్టీ వల్ల మోసం జరిగింది, ఏ పార్టీ ద్వారా ప్రజలు సంక్షేమ ఫలాలను అందుకున్నారు, ఈరోజు ఏ పార్టీల ద్వారా మోసపోయామనేది దానికి నిదర్శనమే. నాయకుడు ఒక్క మాటతో 18 లక్షల వైఎస్ఆర్ పార్టీ కుటుంబాన్ని నిర్మించటం సాధ్యమేనా? ఈరోజు కూటమిలో ఉన్న పార్టీలు చేయలేకపోయినాయే. 11 సీట్లని మీరు ఎగతాళి చేయొచ్చు. 11 సీట్లు గెలిచిన పార్టీ 40% ఓటు షేర్ ఉంది. ప్రభుత్వం ద్వారా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరుకున్న విధంగా వైఎస్ఆర్ పార్టీ ఉన్న 5 సంవత్సరాల అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఆ ప్రజల ఆకాంక్షను తీర్చిన పార్టీ. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని ప్రజలు డెఫినెట్గా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది.
ప్రజల పక్షాన ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ అని ప్రజలు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. గత 5 ఏళ్ళ పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మేనిఫెస్టో అనేది వదిలేరో రావాల్సిన సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. కాబట్టి మళ్ళీ మన జగనన్నని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని ప్రజలు కూడా ఎంతో ఎప్పుడు వస్తారు జగనన్న ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఎంత నష్టపోయారో, రైతులు కానివ్వండి, అలానే పెన్షన్లు అయితే ఎంత గౌరవంగా తీసేశారో వీళ్ళు చెప్తున్నారు. మనం వెళ్తుంటే మాకు పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయి అని మమ్మల్ని అడగటం కూడా జరుగుతుంది. ఈ రోజున వార్డుల్లోకి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నాం. ఎందువల్ల అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి న్యాయం అనేది ప్రజలకి ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఈ రోజున ఒక చైర్మన్గా నేను ఈ రోజున ఈ పదవిలో ఉన్నానంటే జగనన్న, ఇక్కడ లోకల్ శివన్న. ఈ రోజున మహిళలకి పెద్దపీట వేసింది జగనన్న. ఆ జగనన్న వైసీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి మహిళల్ని ఎంత పదవులు, ఏ పదవులైనా కానివ్వండి, ఈ రోజున ప్రతి మహిళలకి ఈ రోజున మనము ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి చేస్తున్నామంటే ఒక జగనన్న దయ వల్లే. అలానే మన లోకల్ శివన్న కూడా ఇక్కడ మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అలానే మన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనం గెలిపించుకునే దశగా మనం అందరం అడుగులు వేద్దాం. తప్పకుండా ఈ పార్టీని గెలిపించే విధంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మనందరం కష్టపడి మళ్ళీ మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం 2011 మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని ప్రజలందరికీ కూడా సంక్షేమం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగానే ప్రజల మధ్యలో ఏర్పడిన ఈ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల నుండి 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తెనాలి కాబోయే ఎమ్మెల్యే మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్ గారికి, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏ పార్టీకైనా సరే జెండా ఆవిష్కరించింది, జెండా రచించింది, ఎజెండా చెప్పింది వేరే వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు వాళ్ళ జెండా వాళ్ళు పెట్టింది కాదు, ఎజెండా వాళ్ళు రాసింది కాదు. ఏదైనా సరే కల్పితాలతో కూడినటువంటి, దొంగిలించబడినటువంటి పార్టీలతో చేసేటువంటి విధానంలో ఒక్కడిని ఎదుర్కోవాలంటే 10 మంది వచ్చి చేసేటువంటి విధానమే రౌడీయిజం. రౌడీయిజంతో వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పాలన. ప్రజలకి మంచి చేసే విధానం అంటే 10 మందికి ఒక్కడే సమాధానం చెప్పగలిగేవాడే హీరోయిజంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగు పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలోనే బలమైన పార్టీ. ఎందుకంటే 3 ఎలక్షన్లు చేసినా కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒకటే జెండా, ఒకటే ఎజెండా అని ఫస్ట్ నుండి కూడా పోరాటం చేసి ఒకసారి ప్రతిపక్షంలో ఉన్న 64 సీట్లు సాధించింది. అదేవిధంగా తర్వాత 161 సీట్లకి సీఎం అయ్యారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు 11 సీట్లకు పరిమితమయ్యారని ఎగతాళి చేయడం కాదు, రుస్తుంలాగా గెలిచి చూపండి మీరు సింగిల్గా పోటీ చేసి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తు పెట్టుకోకుండా 175 నియోజకవర్గాల అభ్యర్థులను పెట్టి ఘనంగా మా పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లి పేద ప్రజలకు అందించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 15 వసంతాలు పూర్తి చేసుకుని మరి 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీ అధ్యక్షులు, అలాగే ఇక్కడ మా అన్నాబత్తుని శివకుమార్ గారికి, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ గారికి మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీల కోసం ఎంతో మరి ఆ రోజు బీసీ గర్జన పెట్టి మరి ప్రతి బీసీలకు కూడా మంచి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. మరి పార్టీ పెట్టిన ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో విజయాలు, అపజయాలు చూసి మరి 15 సంవత్సరాలు మరి పార్టీని నడిపి
నడిపినా కూడా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ అన్నిత్యం ఆయనమ్మడే జెండా పట్టుకుని తిరుగుతున్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కార్యకర్తలకు మధ్య ఉన్న సంబంధం. అమెరికా సార్వభౌమత్వాన్ని చాటుకోవడం కోసం వచ్చిన గల్ఫ్ దేశాల యుద్ధం వల్ల భారత్ ఈ విషయంలో అనుసరించే తీరు వల్ల దేశంలో ప్రజలకు వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందని, అటువంటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉందని, సక్రమైన చర్యలు తీసుకోవాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం వామపక్ష సిపిఐ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బానిసగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానుల పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. గల్ఫ్ దేశాల యుద్ధాల కారణంగా భారతదేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందని, ప్రజలకు కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని, తక్షణమే ఆ విధమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ అమెరికా సార్వభౌమత్వాన్ని చాటుకోవడానికి అనివార్యమైన యుద్ధం వల్ల అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ తొలి ప్రధాని నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు ప్రధానులుగా వారు వ్యవహరించిన తీరు, ప్రస్తుతం నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానం వల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు శశిధర్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు గల్ఫ్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వారు మొదలై 12-13 రోజులు అయింది. వాళ్ళకి ఆ దేశాలు కొట్టుకున్నా మా ఇక్కడ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ తెనాలి ప్రాంతంలో సంబంధం లేదు. కానీ గ్యాస్ సప్లై, ఎల్పిజి సప్లై చాలా వరకు తగ్గిపోతుంది. ప్రభుత్వంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేసేటువంటి ప్రకటనలకి వాస్తవ పరిస్థితులకి సంబంధం ఉంటుందా. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇలాంటివి వస్తున్నప్పుడు నేను అన్ని దేశాలు తిరిగాము, వాళ్ళందరూ నా మిత్రులు అని వాటేసుకోవటం పౌగులింతలే కాకుండా మనకి ప్రజలకి నిత్యావసరాలకి డోకా లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెబుతున్నాం. ఇంతకుముందు మా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతకుముందు చేసినప్పుడు ఇంత ఇదిగా ఉండే కాదు. వారం 10 రోజులకే ఇంత ఇదిగా తక్కువ అవటం ఇదంటూ ఉండేది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ 60 పెంచడం ఓకే, ఒక 60 పెంచారు, 100 పెంచారు, సరే ఉంటుంది. కానీ అవైలబిలిటీ ఉండాలి. ఆ అవైలబిలిటీ లేకపోవడంలో ఓటర్ల అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా చాలా విశాఖపట్నం నుంచి అటు అనంతపూర్ దాకా మొత్తం గీపెట్టి ఆల్మోస్ట్ ఓటర్ల హాలిడేస్ సోమవారం హాలిడే పెట్టబోతున్నారు. ఎన్నో నెలలకు కాదు, అదంతి కాలంలోనే ప్రజలందరూ కూడా ఇవాళ ఎక్కడో చూశాను, పులివెందుల్లో పెద్ద క్యూలుండి గందరగోళం అవుతుంది. ఇది మన ప్రాంతాల అన్ని ప్రాంతాల్లో కూడా హడావుడి పడకముందు అందరికీ ఇబ్బందులు కలగకుండా ఫ్రీగా దొరికేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి, అలా ఫ్రీగా అవైలబిలిటీ చేయించాలి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న పాకిస్తాన్ను కూడా ఒక రకంగా గజగజలాడిస్తే యుఎస్ఏ అధ్యక్షుడు ట్రంప్ మాటలనే తగ్గించారు, మనం ఆగిపోవడం జరిగింది. లేకపోతే మళ్ళీ రెండోసారి రాకుండా మాటకి నెహ్రూ గారు తప్పు చేశాడు, ఇందిరాగాంధీ తప్పు చేసిందని చెప్పేటువంటి మోడీ గారు మా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంతా మంద వచ్చేది వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ చెప్పి అతను ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఓడిపోబోయే దశలో ఎందుకు ఆపేశావు, ఒకటి అది ఆపేసావు, అంతవరకు ఏదో యుద్ధంలో నష్టం వస్తుందన్నావు. ఇవాళ మనం ఆయిల్ ఎవరి దగ్గర నుంచి కొనాలి అని డిక్టేట్ చేస్తున్నారు ట్రంప్ గారు. ఇప్పుడు ఈ నెల కొనుక్కోండి, ఈ నెల కొనవద్దు, ఇంకో నెల కొనండి, ఇక్కడ కొనండి, అక్కడ కొనండి అని చెప్పి అంత తింటే ఎంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టరో, ఎంత పవర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంటో మీరు ఒకసారి ఆలోచించుకోండి. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనుక మనకు లేకపోతే, అది రష్యా నుంచి సప్లై చేసిన ఆ డిఫెన్స్ సిస్టమ్ లేకపోతే ఇవాళ పాకిస్తాన్ ముందు మనం నిలబడగలిగే వాళ్ళం కాదు. అలాంటి రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొనొద్దంటే వాళ్ళ మాటలు ఆపేస్తే ఇది ప్రజాస్వామ్యమా, నువ్వు బానిసవా, ట్రంప్కి బానిసవా, లేకపోతే నీకు ట్రంప్ ఫ్రెండ్ అయితే ఆ ఫ్రెండ్కి 140 కోట్ల జనాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెడతావా అని చెప్పేసి మేము అడుగుతూ ఈ చర్యని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా భారతదేశం సావరిన్ రిపబ్లిక్గా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మన తొలి ప్రధాని చాచా నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ ఎవరు కూడా మనకున్నటువంటి మిత్రదేశం అంటే రష్యా కానీ చైనా కానీ వాటితో ఎప్పుడు ఆ లింక్ అలా కొనసాగేది. ఇవాళ ఇది మొదలైన ఒక దేశ అధ్యక్షుని ఎత్తుకెళ్ళడం తప్పని చెప్పలేకపోవటం అనేది ఈ దేశ ప్రధాని చేసిన దౌర్భాగ్యం. రెండోది, ఇవాళ టోటల్గా ట్రంప్ మాట వినటం కూడా అత్యంత దుర్మార్గం. ఇవాళ ఏ దేశ ప్రధాని అయినా, ఎవరైనా, ఏ అధ్యక్షుడైనా సరే ఒక పెద్ద పండగ వాతావరణంలో చిన్న చిన్న పసిపిల్లలను చంపేయటం, లక్షల వేల కోట్ల రూపాయల డబ్బులు లాస్ అయిపోవటం, దీనివల్ల ప్రపంచం అంతా పడి, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు గ్యాస్ ధరలు కానీ లేకపోతే మరోటి కానీ
చమురు ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, నిత్యావసర ధరలు కానీ, ఇది ప్రపంచం అంతా ఉంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ మేధావులు అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఆయిల్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవాళ టీవీ పెడితే హోటల్స్ వాళ్ళందరూ కూడా మాకు రోజు 10 సిలిండర్లు కావాలి, 15 సిలిండర్లు కావాలి, మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు సిలిండర్లు దొరక్క మేము హోటల్ కట్టేయాల్సి వస్తూ ఉంది అంటున్నారు. మా హోటల్లో 10 నుంచి 50 మంది వరకు కూడా కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డును పడుతున్నారని జరుగుతూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ తక్షణం మరి ఏ రకంగా చేస్తారో తెలియదు, కానీ గ్యాస్ సరఫరాకి కొరత లేకుండా ప్రతి వ్యక్తికి లోగడ అందించినట్లే గ్యాస్ అందించవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే గ్యాస్ అనేది చాలామందికి అసలు గ్యాస్ ఎత్తట్లా. ఇవాళ 70 రూపాయలు అన్నారు, 70 రూపాయలు అన్నారు. ఇవాళ నూనె ఆయిల్ రేట్లు తగ్గాలి, అలాంటిది తగ్గాల్సిన పని లేదు. ఇవాళ 7 రూపాయలు పెరిగిపోయింది. రాత్రికి రాత్రి 900 గ్రాములకి మళ్ళీ లీటర్ అంటే లీటర్కి ఇంకా ఎంత 10 రూపాయలు పెరిగిపోతుంది. ఇవాళ ప్రజలకి కావాల్సిన ఆయిల్ కానీ ఏదైనా సరసమైన ధరలకి ఇప్పించాల్సిన బాధ్యత మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రికి విచ్చేస్తున్నాం. బంగారం నగర షాపుల తాళాలు పగలగొట్టి బంగారం, వెండి భారీ చోరీ చేసిన ఉదంతం మార్వాడి గుడి ఎదురు వీధిలోని బంగారు నగర షాపులో వెలుగు చూసింది. టూటాన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని గంగారమ్మపేట మార్వాడి గుడి ఎదురు వీధిలోని శ్రీ సాయి బాలాజీ జ్యువెలర్స్ లో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. షట్టర్ తాళాలను ఇనుపరాడుతో ధ్వంసం చేసి షాపులోకి ప్రవేశించి దుండగులు 10 కేజీల వెండి, 10 గ్రాముల బంగారం అపహరించి వెళ్లినట్లు సమాచారం. రాత్రి గస్తీ నిర్వహించే గురక 2 గంటల 30 నిమిషాల సమయంలో షాపు తలాలు పగలగొట్టి ఉండడం గమనించి యజమాని రామారావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే టూటన్ పోలీసులకు తెలియజేయగా సిఐ రాములు నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించగా అర్ధరాత్రి 1 గంట నుండి 2 గంటల మధ్య ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీ చేసిన సొత్తును బ్యాగుల్లో పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గుంటూరు నుంచి క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు 30 లక్షల వరకు ఉంటుందని షాప్ యజమాని రామారావు తెలిపారు. బంగారం, వెండి షాపులు అధికంగా ఉండే ప్రాంతంలో భారీ చోరీ జరగడంతో ఆ ప్రాంతంలో వ్యాపారంలో కలకలం ఏర్పడింది. సిఐ రాములు నాయక్ మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో 10 కిలోల వెండి, బంగారం చోరీ జరిగినట్లు తెలుస్తుంది. సీసీ కెమెరాల్లో ఇద్దరు యువకులు చోరీ చేసినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు. బంగారం నగల వ్యాపారుల సంఘం పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాలు, అలారాలు వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావన వ్యాపారుల్లో వ్యక్తమవుతుంది. మా శ్రీ సాయి బాలాజీ జ్యువెలర్స్ అండి, మారవడి సందులో. రాత్రి గోర్ఖా ఫోన్ చేసి 2:30కి రమ్మని చెప్పారు, తాళాలు తీసుకున్నాయని. వచ్చాము. వస్తే చూస్తే 2 తాళాలు తీసుకున్నాయి, పగలగొట్టారు. అక్కడ డస్ట్బిన్లో వేశారు. తర్వాత మేము చూస్తే లోపల 10 కేజీ వెండి, 10 గ్రాముల బంగారం పోయింది. ఇచ్చామండి. ఇచ్చే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చూస్తున్నారు. సిఐ గారు వచ్చి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ఎవరి మీద అనుమానం కానీ అట్లా ఏమి లేవండి. అనుమానం లేదు. 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అసలు ఎవరు ఏమీ ఇంతవరకు లేదండి. ఇదే ఫస్ట్ టైం. రాత్రి సుమారు 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో శ్రీ సాయి బాలాజీ అనే మన జ్యువెలర్ షాప్లో ఇద్దరు దొంగలు, వాళ్ళు కొంచెం యువకులై ఉన్నారు. వాళ్ళిద్దరూ వచ్చి షాప్లో ఉండేటువంటి ముడి సరుకు అంటే వెండి ఒక 10 కిలోలు, తర్వాత 10 గ్రాములు బంగారం తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వెరిఫై చేస్తున్నాము, తొందరలో పట్టుకుని అరెస్ట్ చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కృషి చేయాలని కాటేవరం గ్రామ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కాటేవరం గ్రామంలో ఎంపీటీసీ మైలా భానుప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి గ్రామ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు చెన్నిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మంచాల శ్రీనివాసరావు, తమ్మా శివారెడ్డి, షేక్ ఆదం షఫీ, పూసపాటి సురేష్, వడ్డేశ్వరపు బుల్లిబాబు, మాదాల రాయుడు, టీ మర్మదా తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కొరకు యువజనులకు కానీ, శ్రామికులకు కానీ, కర్షకులకు కానీ, రైతులకు కానీ వీళ్ళందరూ అభ్యున్నతి కోసమే పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలను ఈరోజు మన కటివరం గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ పార్టీ కార్యకర్తలు అంటే మేము రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రజలందరూ అభ్యున్నతికి మా పార్టీ యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి
అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్లి మా పార్టీని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలందరికీ ఈ రకమైన విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఉండే మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి రూరల్ మండలంలోనే కటివరం గ్రామంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో, అదేవిధంగా సోదరుడు కటివరం ఎంపీటీసీ మహిళా భానుప్రసాద్ గారి సారథ్యంలో మరి 15 సంవత్సరాలు నిండి 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి పార్టీ నాయకులు కార్యకర్త అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కటివరం గ్రామంలో మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నామని. భవిష్యత్తులో క్యాన్సర్ మహమ్మారి సోకకుండా ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న HPV వ్యాక్సిన్ ను అర్హులైన ఆడపిల్లలు ఉపయోగించుకోవాలని వార్డు కౌన్సిలర్ తాడుబైన రామయ్య పేర్కొన్నారు. స్థానిక పినపాడులోని అర్బన్ PHCలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ తాడుబైన రామయ్య పాల్గొన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యగా 15 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి PHCలోనూ ఈ కార్యక్రమంలో మే నెల 31వ తేదీ వరకు నిర్వహించనుంది. కార్యక్రమం ఉద్దేశాన్ని అర్బన్ PHC వైద్యాధికారి డాక్టర్ పరిషపోగు హనోక్ బాబు వివరించారు. అతిథులుగా 25వ వార్డు కౌన్సిలర్ తాడుబైన రామయ్య, కౌన్సిలర్ బోయపాటి అరుణ పాల్గొన్నారు. 14 ఏళ్లు నుండి 15 ఏళ్లలోపు బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో PHC సిబ్బంది, ANM, ఆశా కార్యకర్తలు, బాలికలు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పినపాడు UPS అర్బన్ హెల్త్ సెంటర్లో మరి క్యాన్సర్కు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవం జరిగింది. మరి ప్రారంభోత్సవం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మందులు అంటే గుర్తించలేని పరిస్థితుల్లో ఇవాళ క్యాన్సర్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న దాంట్లో మరి ఇవాళ ఫ్యూచర్ చిన్నపిల్లలు ఇవాళ చిన్న వయసులోనే 14-15 సంవత్సరాలు నిండిన వ్యక్తులకి పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ వేయటం వలన ఫ్యూచర్లో వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కానీ మరి వాళ్ళకి ముందస్తుగా ఎలాంటి క్యాన్సర్లు ఇంటికి రాకుండా ఉండటం కోసం ప్రొటెక్ట్ చేయటం కోసం మరి వాళ్ళు వ్యాక్సినేషన్ చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు అంతకుముందు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి మనం 3,000-3,500 చెప్పి తీసుకొని అట్లా వేసిన వ్యాక్సిన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. క్యాన్సర్ రాకుండా పిల్లలకి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపు పిల్లలకి రాకుండా వ్యాక్సిన్ తీసుకొని చేయటం ఇక్కడ మా దగ్గరలోనే పెట్టడం కూడా అందరూ వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా ఇంజక్షన్ చేయించుకొని వెళ్ళారు. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం తరఫున కానీ ఏదన్నా కానీ మరి ఇట్లా చేయటము, వార్డులో తిరగడం కన్నా ఇట్లా ఒక్కసారి పెట్టి ఇట్లా చేయటము నాకు చాలా సంతోషం ఉంది. అసలు ఏంటి సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అన్నప్పుడు ఇది ఎలా వస్తుందంటే మనకి HPV అనే వైరస్ నుంచి వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి వస్తూ ఉంది. సో ఈ వైరస్ నుంచి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి మనం వ్యాక్సిన్ వేస్తూ ఉన్నాము. అయితే మరి ఎందుకు వేసుకోవాలని చూసినప్పుడు మరి భారతదేశంలో మరి క్యాన్సర్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మరి నాలుగో వంతు క్యాన్సర్ ఏముంటుందంటే సర్వైకల్ క్యాన్సర్ అనమాట. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది ఎక్కువ మంది మహిళల్లో, 4వ రకం ఏముంటుందంటే సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది అనమాట. సో ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మనం ఇలా వ్యాక్సిన్ వేస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ వచ్చేసరికి ప్రతి 14 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలందరికీ 15 ముందున్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. ఇందులో ఏం వేస్తున్నామంటే గార్డాసిల్ 4 అనేటువంటి వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. ఇది కంప్లీట్లీ సేఫ్ వ్యాక్సిన్ అనమాట. ఈ వ్యాక్సిన్ 1 డోస్ సరిపోతుంది అందరికీ కూడా. ఈ వ్యాక్సిన్ అనేది ఎడమ చేతికి 0.5 ml వేస్తూ ఉన్నారు. అందరూ కూడా తీసుకోవాలి. అలా అయితే మరి ప్రత్యేకంగా ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి, లక్షణాలు ఏమేమి ఉంటాయని చూసినప్పుడు పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ అనమాట. మామూలుగా మనకి ఎప్పుడైతే నర్సరీ అయిపోతుంది 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు కూడా మరి బ్లీడింగ్ అవుతూ ఉందంటే మేబీ సర్వైకల్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఎప్పుడైతే మరి కలుస్తూ ఉన్నప్పుడు కలిసిన తర్వాత కూడా మరి బ్లీడింగ్ అవుతూ ఉందంటే, అలాగే ఒక్కసారి బరువు తగ్గడం, ఇవన్నీ కూడా ఏంటంటే మరి క్యాన్సర్ లక్షణాలు అనమాట. సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. మహిళలందరూ కూడా పరీక్షలు చేసినప్పుడు మన క్యాన్సర్ గుర్తిస్తే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలా అయితే ఇప్పుడు మరి ఎవరికి ఇస్తున్నాం మనం అంటే చిన్నపిల్లలకి ఇస్తున్నాం, 14 ఏళ్ళ వరకు ఇస్తా ఉన్నాం. ఇది ఎందుకు ఇస్తా ఉన్నామంటే రేపు రాబోయే తరంలో వాళ్ళు పెద్ద అయిన తర్వాత
ఈ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇస్తున్నాం. మన భారతదేశంలో ఏ క్యాన్సర్ కూడా ప్రివెన్షన్ లేదనమాట. క్యాన్సర్ అనేది జెనెటికల్ ముటేషన్స్ వల్ల రావచ్చు, అలాగే రేడియేషన్ థెరపీ రావచ్చు, ఫ్యామిలీలో ఉండే రావచ్చు, ఎన్నో కారణాలతో వస్తూ ఉంది. ఈ క్యాన్సర్ అనేది మనిషి నుంచి మనిషికి సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి కోసం ఈ ఒక్క క్యాన్సర్కి మాత్రమే వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. మరి భారత ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారు, గౌరవనీయులైనటువంటి సిబిఎన్ గారు, అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్, మన గుంటూరు ఆరోగ్య శాఖ మేడం గారు, అలాగే ఇమ్యునైజేషన్ ఆఫీసర్ గారు, వీళ్ళందరూ కూడా మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇవాళ పిల్లలందరికీ కూడా ఒక పర్టికులర్గా ఈరోజు ఇనాగ్రేట్ చేస్తూ మన యూపీఎస్సీ పెనపాలు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాం. మన హాస్పిటల్లో వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు. 90 రోజులుగా మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మార్చి 1 నుంచి మే 31 వరకు కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఎలిజిబిలిటీ అందరూ కూడా వచ్చి తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మరి ఈ వ్యాక్సిన్కి ఏమి ఉండవు. ధైర్యంగా వచ్చి తీసుకున్నప్పుడు మన క్యాన్సర్ మీద పోరాడి క్యాన్సర్ని తరిమి కూడా కొట్టాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు జీవీ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు జీవీ నారాయణ ఆధ్వర్యంలో పరీక్షా సమయంలో అవసరమయ్యే పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన చండూరు మండల పరిషత్ పాఠశాలలో జీవీ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు రోటరీ వైకుంఠపురం ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ ఆధ్వర్యంలో 10th పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్ష సమయంలో అవసరమయ్యే పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. చుండూరు స్కూల్ చదువుకున్నారు ఎవరైనా సార్, అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది సివిల్ కాదు తెలుసు. ఇప్పుడు చుండూరు చదువుకోవడంలో చుండూరు ఎవరు ఉండాల మాస్టర్ చుండూరు అంత గర్వంగా ఉంది ఈ స్కూల్ అంటే. చిన్న స్కూల్ కావచ్చు, కానీ ఈ స్కూల్ చదువుకు మీ అదృష్టం. సత్యలక్ష్మి మాతాజీ జయంతి సందర్భంగా స్కూల్ పిల్లలకు ఉచిత ఇంగ్లీష్ శిక్షణ తరగతులు హెచ్ఎం రామాంజనేయులు ప్రోత్సాహంతో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురుజీ ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ మోడల్ స్కూల్ విద్యార్థులకు గురువారం ఆంగ్ల భాష సులభంగా నేర్చుకునేలా కిషోర్ గురూజీ విద్యార్థులకు ప్రాథమిక సూత్రాలు వివరించారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ బాల్యంలోనే ఇంగ్లీష్ భాష మీద భయం పోగొట్టితే తదుపరి ఉన్నత చదువుల సమయంలో ఆంగ్ల భాషలో చక్కటి చైతన్యం ఏర్పడుతుందని తెలిపారు. పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంశాలపై శిక్షణా తరగతులు మరో వారం రోజుల పాటు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రామాంజనేయులు, సిబ్బంది, యోగ సభ్యులు భూలక్ష్మి, గౌరీ, శేషగిరిరావు, స్వామి, కన్వీనర్ సూర్యనారాయణ స్వామి పాల్గొన్నారు. అలాగే మేము కిషోరు, సిమ్రాను, అంట విడివిడిగా చెప్తేనేమో నవ్వులు అవుతాం. మేమంతా కలిసి ఉయ్యి అన్నాం అనుకో, మేమంతా కలిసి అప్పుడు ఏమవుతాము, మేము అంటే అందరి పేర్లు చెప్పే బదులు మేమంతా అనేసాం. అలా పేర్ల బదులు మేము అన్నదంతా ప్రణవం అవుతుంది. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గురువారం బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రవణ్ బాబు, ఎంపీపీ షేక్ జబీన్ హాజరయ్యారు. తదుపరి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ అబ్దుల్ రెహమాన్, సి ఇందిరా, డిప్యూటీ హెచ్ఈఓ వంకధార సుబ్బారావు, మండల బీజేపీ అధ్యక్షులు అడప వెంకట్రావు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, తాడిమైన శ్రీధర్, కోనంకి కృష్ణ, సాంబశివ ఆచారి, లంకె పావని, మోహన్ రావు, సిద్ధార్థ, ఆరోగ్య సిబ్బంది భాగ్యలలిత కుమారి, షేక్ కాజా, బిసురిత, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అలాగే వాలీబాల్ క్రికెట్ కిట్లను భాస్కర్ రెడ్డి చెట్లకు మీదుగా అందించారు. అంటే 14వ సంవత్సరం బర్త్డే ఎవరైతే జరుపుకుంటారో వాళ్ళందరికీ ఈ టీకా సింగిల్ డోస్ గార్డాసిల్ 4 అనే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఇది నివారిస్తుంది. సో ఇది చాలా మంచిది కాబట్టి ఇప్పుడున్న పిల్లలందరికీ ఎవరైతే 14th ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో ఆడపిల్లలందరికీ ఈ ప్రోగ్రామ్ని 3 నెలల పాటు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బేస్గా చేసుకుని ఈ వ్యాక్సినేషన్ చేస్తున్నాం. సో ఇది దీనివల్ల గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్తో పాటు ఇంకా ఓరల్ క్యాన్సర్స్, జెనైటల్ వార్డ్స్, యానల్ వార్డ్స్ ఇలాంటివి కూడా రాకుండా నివారిస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కార్సినోమా సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మహిళల్లో 2వ కామన్గా వచ్చే ప్రాబ్లం. సో మొదటిది బ్రెస్ట్ క్యాన్సర్ అయితే 2వ క్యాన్సర్ వచ్చే వరకు సర్వైకల్ క్యాన్సర్. సో దీనిలో వచ్చిన వాళ్ళలో దాదాపుగా 40 నుండి 50% మంది మరణాలు వస్తున్నాయి. అందుకని ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ వ్యాధిని రాకుండా నివారించవచ్చు, అలాగే జెనైటల్ వార్డ్స్ నివారించవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని అరికట్టడానికి 14 ఏళ్ల వయసున్న బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ని అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి సహకారంతో హెచ్పివి
వ్యాక్సిన్ని అందుబాటులోకి వచ్చింది. ఈ అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనేదే ఆయన కోరిక. మహిళలు ఎక్కువ శాతం క్యాన్సర్తో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా గమనించి బాలికలకి వ్యాక్సిన్ని వేపించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇది కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ అయితే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందికి ఇచ్చి వాళ్ళందరూ పిల్లలు కానీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం ఖచ్చితంగా నమ్మాలి, డాక్టర్లు చెప్పింది నమ్మాలి. ఎక్కడ పడితే ఎవరు పడితే వాళ్ళు చెప్పిన అపోహలను మాత్రం ఎవరు కూడా దృష్టిలో పెట్టుకోకూడదు. మీరు కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వెళ్ళి మీకు సంబంధించిన ఫ్రెండ్స్ అందరికీ, తల్లిదండ్రులు అందరూ కూడా మీ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించేటట్టు కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి అలాగే మన కూటమి ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఆరోగ్య భారత్ కార్యక్రమం సిద్ధిస్తుందో మనకి ఆటోమేటిక్గా ఆత్మనిర్భర్ భారత్ యొక్క లక్ష్యం మనం చేరగలుగుతాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, అంటే స్వయం సమృద్ధ భారత్. స్వయం సమృద్ధ భారత్ లక్ష్యాన్ని చేరేదానికి ఇది ఒక మార్గం. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ యొక్క వ్యాక్సినేషన్ 14 to 15 సంవత్సరాల పిల్లలకి ఈరోజు వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి, రేపటి భావితరాల పౌరులుగా ఉండాలని చెప్పి ఒక చక్కటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం మంచి ఒక అవకాశాన్ని మనందరికీ కూడా కల్పించింది. మనందరం కూడా మన యొక్క పిల్లల్ని అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ వేస్తే ఈ పిల్లలంతా కూడా రేపు మహిళలుగా తీర్చిదిద్ది తల్లిగా ఉండి అట్లానే ఆ ఇంటి యొక్క బాధ్యత శుభ్రంగా చూసుకుంటే ఎప్పుడైతే ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ మహిళ వల్లనే జరుగుతుంది. మహిళా నిర్భర్ అనే మన కార్యక్రమం మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. అందువల్ల ప్రతి ఒక్క మహిళలు కూడా మీరందరూ కూడా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండి పిల్లల్ని కానీ అందరిని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రజల ఆలోచనలు అవసరాలు నెరవేర్చే సిద్ధాంతంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎమ్మెల్యే అన్నాబోతుని శివకుమార్. అమెరికాకు దాసోహం అంటున్న ప్రధాని మోదీ, ప్రజలకు వంట గ్యాస్ కొరత లేకుండా చూడాలి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివరెడ్డి డిమాండ్. బంగారు నగర షాప్ లో భారీ చోరీ, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన 210 సిఐ రాములు నాయక్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.